సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమెత్తుంటై తుఫానులాగా చుట్టయొచ్చుగా వర్షాకాలం మబ్బులాగా కొంచెం వస్తావే సాయంకాలం సరదాలాగా మొత్తంగా Hi, hello, good evening and welcome to the Patas. ఏమాత్రం ఆలస్యం చేయకుండా let me call upon stage the three comedians for today, Crazy Lobo, Bullet Bhaskar and Pinky! మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా let's start Punch Pataka. Punch Patakaలో ఈరోజు ఫస్ట్ టాపిక్ అద్దం ముందు అమ్మాయిలు అబ్బాయిలు చేసే పనులు ఏంటి? నేనే మహేష్ బాబు అని ఫీల్ అయిపోతా. ఫస్ట్ అర్ధరాత్రం వెళ్ళి నెక్స్ట్ అబ్బాయిలు విషయానికి వస్తే చూడడానికేమో సంపూర్ణేష్ బాబులా ఉంటాడు, కానీ అద్దంలో మాత్రం మహేష్ బాబు లెక్క ఫీల్ అయిపోతాడు. అది ఎవరికి కొట్టావా? ఏ అమ్మాయిల విషయానికి వస్తే అన్న చూడడానికి షకిలా ఉంటారు, కానీ సన్నీ లియోన్ లెక్క ఫీల్ అవుతుంది. ఓకే, అమ్మాయిలు మీరు చెప్పండి, అమ్మాయిలు అద్దం ముందు ఎలాంటి పనులు చేస్తుంటారు? అద్దంలో చూసుకుంటా బాయ్స్ గురించి ఆలోచిస్తారు, బాయ్ ఫ్రెండ్స్ గురించి. అర్ధరాత్రం నిల్చోనా? అది ఏంటన్నా కూర్చొని ఆలోచించచ్చు కదా. అంటే ఏమని అంటే నీ అమ్మ దీనికి ఎట్లా పడ్డారు వాడు అని ఆమె కాదు ఫీల్ అయిపోతుంది. సూపర్ సూపర్. నెక్స్ట్ అమ్మాయి ఎంత నల్లగా ఉన్నా కానీ అద్దం బాగాలేదని ఫీల్ అవుతుంది. నేను ఇంత చండాలంగా ఉండడానికి రీజన్ నేను కాదు, ఈ అద్దంలో ఏదో అద్దం. డిఫెక్ట్ ఉంది. నెక్స్ట్ ఫేస్ ఎక్సర్సైజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్థం అర్థం ఇది అర్థం చూసుకుంటే ఎక్స్ప్రెషన్ బ్రష్ చేసుకుంటున్నాను. మా ఊళ్ళో ఫేస్ ఎక్సర్సైజ్ అట్లనే చేస్తారు, నువ్వు సోపో. నేనైతే క్లోజర్ ప్యాడ్ లో బ్రీత్ తీసుకొని సింబల్స్ వస్తాయి కదా, ఐ మీన్ లవ్ సింబల్ అట్లా అట్లా ట్రై చేస్తా. అదే పోయిందేది మన ఇంకా ఎస్ సూపర్. నెక్స్ట్ సాంగ్స్ పెట్టుకుని ఎక్స్ప్రెషన్స్ ఇలాంటి ట్రై చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాట పాడుతున్నావు, నువ్వు పాట పెట్టినావు, అద్దం ముంగట ఎట్లా అంటే ఎక్స్ప్రెషన్ మా ఆధారి మైసమ్మో మైసమ్మ. రే కొంచెం రొమాంటిక్ సాంగ్ రొమాంటిక్ పాడరా. రొమాంటిక్ అంట. నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి. నెక్స్ట్ నెక్స్ట్ డిఫరెంట్ కమెడియన్స్ లాగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ట్రై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రహ్మానందం గారు ఐ కాంట్ డూ ఇట్ బట్ ఐ నో మై బ్రదర్ విల్ డూ లైక్ దట్. వేర్ ఇస్ యువర్ బ్రదర్? అరే నీ గురించారా? అరే అన్న చెల్లెలానే ఉన్నారా? అమ్మ ఒక్కసారి అన్నయ్య ఒక్కసారి చెయ్యను. అన్నయ్య ఒకసారి నా కోసం. చెల్లిపోని బంధం నేనమ్మా చెల్లెమ్మా ప్రేమతోని చుట్టం నేనమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా. ఇప్పుడు బ్రహ్మానందం గారు చేయలేదంటే ప్రతి ఒక్క అమ్మాయి ఇప్పుడు అన్నయ్య అని పిలుస్తుంది. రెడీ? అమ్మ మైక్ మైక్ పక్కన అమ్మాయికి అమ్మ అన్నయ్య ఒక్కసారి చెయ్యనమ్మా. అన్నయ్య ఒకసారి చెయ్యి. ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయికి వెళ్తుంది. నెక్స్ట్ అమ్మాయిలు అద్దం ముందు ఒక్క పింపుల్ కూడా కనిపించకుండా తిక్క మేకప్ ఎలా వేసుకోవాలని చూస్తుంటారు, మొత్తం కవర్. ఈడో గుంత వస్తుంది. అబ్బా
కాదు పింపుల్స్ ఉన్నోళ్ళకి మీ గురించి లేడీస్. నెక్స్ట్ నేనైతే అద్దం ముందు నిల్చొని శ్రీముఖి పక్కన రవి అన్న కన్నా నేనే మంచిగున్నాను ఊహించుకుంటా. ఒక్కసారి నేను పక్కన నిలిచిన నీకు ఛాన్స్ ఇస్తారా? ఒక పాట సెలెక్ట్ చేసుకో, నువ్వు శ్రీముఖి డివైడ్ చేస్తే చూడాలనుంది. నేను చేసిన డాన్స్ నువ్వు చేయాలి. చైనా దమ్ముంటే అరే వచ్చేస్తే అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి. ధైర్యం చూడరా పాట పెట్టగా. నెక్స్ట్ క్వశ్చన్, పార్టీస్ ఇవ్వకుండా గర్ల్స్ అండ్ బాయ్స్ ఎలా తప్పించుకుంటారు? అబ్బా కడుపు నొస్తుంది హాస్పిటల్కి వెళ్ళాలరా అని చెప్తాను. హాస్పిటల్ టాయిలెట్ పో. నెక్స్ట్, ఇవాళ అమావాస్య అని చెప్తా. అరుంధతి సినిమా చూసావా? చూసిన. అందులో పశుపతి ఉంటాడు తెలుసా? అలానే ఉన్నావు. బొమ్మాలి శ్రీముఖి నోదలా. ఆడొకడు వచ్చి చేసి డాన్స్ చేసిండు, ఈడు వద్దా అంటుండు. ఏందే ఇది? వెంకీ పార్టీ ఇవ్వచ్చు కదా, చాలా రోజులైంది కలిసి. ఇంత ముందు వాష్రూమ్ లోకి పోయినా కదా, ఏటీఎం కార్డులు అలా పడ్డాయి. ఏడా వాష్రూమ్ ఏడా? అక్కడ నేను పోయి తీసుకొస్తా. వెంకీ పార్టీ పోదా? విజిటింగ్ కార్డ్ అది. ఓ ఇది కాదా? క్రేజీగా. నేను మా ఫ్రెండ్ నాకు పార్టీ అడిగితే, అరే మా అమ్మాయి నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉందిరా అందుకే ఆడబోతుందని చెప్తా. బాబోయ్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నయ్యం. అరే మామ డబ్బులు లేవు కదా, ఆగు మామ నేను కిడ్నీ అమ్మేసి వచ్చి ఆ డబ్బులతో నీకు పార్టీ ఇస్తాను మామ అని వెప్పలేదు. నెక్స్ట్ అమ్మాయిలు, ఒకవేళ బర్త్డే పార్టీ అయితే ఇవాళ సాటర్డే ఫాస్టింగ్, నెక్స్ట్ బర్త్డేకి ఇస్తా అని చెప్పి. అనవసరంగా అన్ని విషయాలపై ఏడుస్తారేంటి మీరంతా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. నాకు తెలిసి చాలా మంది చిన్న చిన్న రీజన్స్ కి బాగా ఏడుస్తుంటారు. ఎవరైనా శ్రీముఖి గారిని కలిసి, శ్రీముఖి గారు బాగున్నారా? బాగున్నానండి. పటాస్ షో చాలా బాగుందండి. హో థ్యాంక్ యూ అండి. కానీ మీకన్నా యాంకర్ రవి బాగా చేస్తాడండి. రవణకి ఎవరైనా కలిసారనుకోండి, రవి గారు హాయ్ అండి. నిజంగా పటాస్ షోకి మీరు హీరో అండి. నిజంగా మీరు పటాస్ షోకి స్టార్ అయితే వెంకీగాడు సూపర్ స్టార్ అండి. వాడికి యాక్టింగ్ రాదు, వాడు సూపర్ స్టార్ అంట. ఒక వైఫ్ అండి, వాళ్ళ హస్బెండ్ ఇంటికి వచ్చాడు. ఏమే ఆకలి అవుతుంది అన్నీ వేసుకోండి రా. ఓకేనండి. బాగుండావే ఇలా పప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? నిన్న ఇదే పప్పు వండితే చాలా బాగా వండామని చెప్పారు. సరే బయటికి వెళ్ళాం, వచ్చాయి రెడీ అయ్యి వచ్చేసింది. హే డ్రెస్ లో బాగున్నావే. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావే? నిన్న నేను ఇదే డ్రెస్ లో వస్తే చాలా బాగున్నామని చెప్పారు. ఏమై బయటికి వెళ్తున్నా ఒక ముద్దు వచ్చి అమ్మో బాగుందంటే తిడుతుంది. వస్తే ముద్దు చాలా 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 బాగుంది. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావే? ఇదే ముద్దు పక్కింటి ఆయనకి ఇస్తే అసలు ఏం బాగాలేదన్నారు. అదేవిధంగా కొంతమంది బర్త్డే పార్టీస్ పిలుస్తారు. వస్తే రాణి, రమ్య, శ్వేత ఈ రోజు నా బర్త్డే మీరు అందరు రావాలి. ఫ్రెండ్స్ వచ్చారు. ఎందుకు ఏడుస్తున్నావే? బర్త్డే నాదా నీదా? నీదనే. ఆ బొట్టు మాలే తీసేయి. నా బొట్టు కన్నా నీ బొట్టే బాగుంది. ఇంటికి వెళ్ళాక తీస్తా. లేదు ఇక్కడే తీసేయి.
ఓకే కేక్ కట్ చేయి. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావే? నా నక్లీస్ కన్నా నీ నక్లీస్ బాగుంది, తీసేయి. గోల్డ్ ఇంటికి వెళ్ళాక తీసేస్తాను, ఇక్కడే తీసేయి. కేక్ కట్ చేస్తున్నా. ఏమైంది? నా డ్రెస్ కన్నా నీ డ్రెస్ బాగుంది, తీసేయి. ఇంకొంతమంది ఏదైనా చిన్న వస్తువు పోయింది అనుకోండి, బోర్గా ఏడుస్తారు. ఏ విధంగా ఏడుస్తారు? అక్క 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 ఏంటిది? అయ్యో నా రవి తప్పిపోయిందంటయ్యా. అక్క అక్క ఎందుకు ఏడుస్తున్నావు అంతగానో? పోయిన బావ గుర్తొచ్చిందా? బావ పోతే నేనెందుకు ఏడుతానే? వాడు పోతే 100 మంది ఉన్నారు బావలు నీకు. దానికి సంబంధం లేదు. మరి రవాణా ఎవరు నేర్స్తారో? నా కుక్క పిల్ల తప్పిపోయింది అటనే. మీ బావ ఎప్పుడు నా తోకలు ఎత్తుకొని నా కొంగు పట్టుకొని తోకలు ఎక్కేందుకు వచ్చేటోడు. ఇది కూడా ఎప్పుడు తోక ఊపుకుంటా నా ఆపరా, ఊహించుకుంటే దరిద్రం. అవునక్క, అసలు బావ ఎట్లా పోయిండు ఏమో, నేను నా ప్రేమ తట్టుకోలేక పక్కింటి దాంతో లేచిపోయిండు. అవునా? మరి రవి వాడు దాంతో లేచిపోయింది, మా రవి దాని పక్కింటే దాని కుక్కతో లేచిపోయింది. మరి నువ్వెందుకున్నావే? నేనెందుకుంటా సాయంత్రం మీ ఆయనతో. బాయ్స్ కి మెయిన్ గా మన బాయ్స్ కి తాగితే అతి ప్రేమలు గుర్తొస్తాయి. సో ఒకడు ఫుల్ తన ఫ్రెండ్ ట్రీట్ ఇస్తున్నాడు. అన్నా నువ్వు నన్ను క్షమించాలన్నా. దేనికిరా? నేను లోబడుతో తాగేటప్పుడు నిన్ను అరే అన్నా అన్నా. తమ్ముడురా, లైట్ తీసుకో, అట్లాంటివన్నీ పట్టించుకోవద్దు. అంటే ఇప్పుడు నేను తిడితే నీకు బాధ లేదా? బాధ అవుతుంది కానీ తమ్ముడు అరే అన్నాడు అనొచ్చురా. అన్న వదిలే తాగు మందు. సిగ్గున్నదా నీకు? మనిషివేనా? అరే అంటే రేషం రాదా? ఇంకోసారి అరే గిరే అని వేరే వాళ్ళతో అన్నం అంటే తోలు తీస్తా తావు. అంటే బెదిరిస్తావులే. నా మందు నా మంచి నన్నే బెదిరిస్తానులే. అన్న చూసినావా నా మందు తాగితే నాకు ఇట్లనే క్షమించన్నా. నువ్వు మందు ప్లీజ్ నన్ను కొట్టన్నా, నేను తప్పు చేశాను. ఆ తమ్ముడు కొడతాడా అన్న ఎక్కడన్నా? సిగ్గులేదా? తప్పు చేసిన కొట్టి అంటే బుద్ధి లేదా? నన్ను కొడతాను. హలో అన్నా, చూసావా అన్నవని తెలియకుండా కూడా నిన్ను కొట్టించడానికి ఫ్రెండ్ కి ఫోన్ చేయమను. క్షమించన్నా. క్షమించిన వదిలేయి. అమ్మాయి ఉంది కదా, ఏమైనా అదే వీల్చి నువ్వు లైటింగ్ కొడతావే బిందా. ఆ అమ్మాయి మొన్న బయటికి వెళ్తుంటే నీ పేరేంటని అడిగాడు అన్న. ఓకే అందులో ఉందిరా. ఇంటికి వెళ్తున్నాను, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, బైక్ ఎక్కించుకున్నాను. క్షమించన్నా. సరే బైకే కదా ఎక్కింది, వదిలే. బైక్ ఎక్కించుకుని ఇంటికాడ దించాక ఇంట్లోకి వచ్చి వాటర్ తాగిపోమందన్నా. క్షమించన్నా. పోనీరా, వాటర్ కదా వదిలే. వాటర్ తాగుదాము ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి వదలలేకపోయానన్నా. నీకు ద్రోహం చేశా, క్షమించన్నా. టెన్షన్ వద్దురా, నేను దాన్ని ఎప్పుడు వదిలేసా. మరి మా విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? సెలబ్రిటీస్ రియల్ టైం క్రికెటర్స్ అయితే క్రికెట్ ఎలా ఆడతారు? మన సెలబ్రిటీస్ క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది, మెయిన్ గా బౌలింగ్ వేస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. మొదటగా అక్కినేని నాగేశ్వరరావు గారు, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు బౌలింగ్ వేస్తే ఎలా ఉంటుంది. రెడీగా రెడీ. సార్ బాల్ వెనక్కేసారు. సారీ. రెడీ. మన సూపర్ స్టార్ కృష్ణ గారు బౌలింగ్ వస్తున్నారు. సార్ అలా కాదు సార్, పరిగెత్తుకుంటూ రావాలి. చూసారని బాల్ వేస్తే 6 పోయింది. సార్ ఆడు కొడితే పోలేదు, మీరు వేస్తే పోయింది.
రామారావు గారు బౌలింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? కుట్టండి సార్, అలా వద్దు సార్, తిప్పేయాలి. ఓ సారీ బ్రదర్, కమాన్ కొట్టండి. అదేవిధంగా మన డాక్టర్ రాజశేఖర్ గారు బౌలింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? కింద నుంచి వెళ్ళింది సార్, కొంచెం పైనుంచి అండి. మన భాస్కర్ అంటేనే బుల్లెట్ లాంటి జోక్స్, మళ్ళీ ఇంకో బుల్లెట్ లాంటి జోక్స్ తో రెడీగా ఉన్నాడు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ బుల్లెట్ భాస్కర్. ప్రపంచంలో ఆడవాళ్ళకి ఏది నచ్చుతుందో ఏది నచ్చుతుందో తెలియదు. సాధారణంగా మనం కాలేజ్ ఏజ్ లో ఉండేటప్పుడు ఎవరినైనా లవ్ చేస్తుంటాం, ఇది కామన్. కానీ పొరపాటున లవ్ చేసిన విషయం పెళ్లి చేసుకుంటున్న అమ్మాయికి కానీ అబ్బాయి కానీ పొరపాటున ఎప్పుడు చెప్పద్దు. చెప్పితే జీవితాంతం నరకం అవుద్ది. ఇలా చెప్పకూడదని చెప్పి పెళ్లి చూపులకి వెళ్ళా. అమ్మాయి వచ్చింది, హలో హాయ్ అండి, హాయ్, మీరు ఎవరైనా ప్రేమించారా అంది. లేదండి, నేను ఎవరిని ప్రేమించలేదు. పోనీ మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారండి. నన్ను కూడా ఎవరు ప్రేమించలేదండి. అయితే నాకు ఈ సంబంధం వద్దండి. ఇదేంటి, ఒరే ఎవరో నిన్ను ప్రేమించగా నువ్వు ఎవరికి ప్రేమించకపోతే నువ్వు నన్నేం ప్రేమిస్తావు అని చెప్పి. ఎప్పుడైనా గమనించండి, ఒకటి సాధారణంగా పిల్లలకు వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, మన పెళ్ళి అయిన తర్వాత ఆల్బమ్ ఉంటుంది, అమ్మా నాన్న పెళ్లి పెట్ట మీద కూర్చుని ఫోటో ఉంటుంది, నేను ఎక్కడున్నానని అడుగుతాడు ఖచ్చితంగా. దీనికి ప్రపంచంలో ఉన్న అందరు తల్లిదండ్రులు చెప్పే సమాధానం ఒకటే, నాన్న ఆ టైంకి నువ్వు అమ్మ కడుపులో ఉన్నావురా. అవునా కదా? సో అందరు తల్లిదండ్రులు ఇలాగే చెప్పారు. ఇలా ఒకసారి ఏంటంటే, ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఓ బొడ్డోడు ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి పెళ్లి కొడుకు రూమ్ లోకి వెళ్ళాడు. బావా ఏంట్రా, నీకు విషయం చెప్పనా, మా అక్క కడుపులో పాప ఉంది. కొంతమంది కొన్ని పనులు చెప్తుంటే వాళ్ళు చేసే పనులు చాలా రియాక్షన్ ఉంటాయి. ముఖ్యంగా మనం చూస్తుంటాం, పరమానంద శిష్యుడు కదా సినిమా చూసారు కదా. ఇలా ఏంటంటే గురువు శిష్యుడు ఎద్దుల బండి మీద వెళ్తున్నారు, రోడ్డు అస్సలు బాగాలేదు. రోడ్డు అస్సలు బాగోపోతే చెప్పాడు, గురువు గారు పడుకున్నారు, వెళ్తూ 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 మధ్యలో లేచారు. ఏదా ఏమైనా పడిపోయాయంటే, పడిపోయే గురువు గారు ఒక బియ్యం బస్తా ఒక గోధుమ బస్తా పడిపోయిందండి. ఒరే ఎదవా, బియ్యం బస్తా గోధుమ బస్తా పడిపోతే మరి తీసి లోపల వేయాలి కదా అంటే, మీరేం చెప్పారు, సామాన్లన్నీ చూసుకోమన్నారు, నేను చూశాను, పడింది చూశాను. అలా కాదు, ఈసారి ఎద్దుల బండిలోంచి ఏది పడినా కూడా తీసి లోపలే అన్నారు. మళ్ళీ గురుగారు పడుకున్నారు. 1 గంట అవుతుంది రాత్రి, పెంట మీద కంపుకు వచ్చినట్టు దరిద్రమైన వాసన వస్తుంది బండి అంతా. గురుగారు గబగబా లేచారు, చూశారు ఇంత పేడ ఉంది అక్కడ. ఏంటి ఇదంటే, మీరే చెప్పారు కదా గురుగారు కిందకి ఏం పడినా సరే లోపలేమని, అందుకే ఎద్దు పేడేసింది, అది కూడా లోపలేసాను. ఒరే ఎదవా, ఒక పని చెప్తాను చూడు, నేను లిస్ట్ రాస్తా సామాన్లు అని చెప్పి ఆ ఎద్దుల బండిలో ఉన్న లిస్ట్ అంతా రాసి, ఈ లిస్ట్ లో ఉన్న ఏవైతే ఉన్నాయో ఇవి పడితేనే లోపల పేడ పెంట ఏమి వేయకరని చెప్పి పడుకున్నారు. వెళ్తూ 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 ఆడి పడిపోతాడు. ఈ లిస్ట్ చూస్తాడు, సారీ గురుగారు లిస్ట్ లో మీరు లేరని చెప్పి ఆడ ఒక్కడే వెళ్ళిపోతాడు. అలాగే చాలా మంది ఏం చేస్తుంటారంటే బిల్డప్ ఇస్తుంటారు. మా సుధాకర్ గారు ఇలాగే, అంటే పెళ్లి కాకముందు ఏం చేశాడంటే, ఎప్పుడైనా సరే పెళ్లి చూపుడికి వెళ్ళేటప్పుడు కొంచెం బిల్డప్కి వెళ్దామని చెప్పేసి వాడికి అసలు బైకే ఉంది, కార్ లేదు. అయితే వాడేం చేశాడంటే, వాళ్ళ బాబాయ్కి కారు ఉందని చెప్పి బాబాయ్ని తీసుకొని వెళ్ళాడు. పెళ్లి చూపు అంతా అయిపోయింది, ఏరే పెళ్లి అయింది అన్నాడు. అయ్యింది అన్నాడు. మరి డల్గొన్నావు ఏంటంటే, ఏమైంది, బొంగ అయింది, అది వచ్చి అది నాకు పిన్ అయింది అన్నాడు. కొంతమంది ఎంత తెలివి తక్కువ వాళ్ళంటే, శ్రీముఖం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అమ్మాయి చూడడానికి చదువుకున్న అమ్మాయిలా ఉంటుంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అర్థం కాదు. అయితే మొన్న కస్టమర్ కేర్కి ఫోన్ చేసింది. హలో గుడ్ మార్నింగ్ అండి, కస్టమర్ కేర్, నా పేరు శ్రీముఖి అండి. చెప్పండి ఏంటి. మా అక్క వాళ్ళ బాబు సిమ్ కార్డు మింగేశాడండి. సిమ్ కార్డు మింగేశాడు. మింగేస్తే డాక్టర్ చేయాలి కానీ నాకెందుకు చేసావు అంటే, అందులో 100 రూపీస్ స్టాక్ టైం ఉంది, వాడు ఉదయం నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు, ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేయాలి. ఓకే, మరి మా బుల్లెట్ భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? క్రికెట్ కమెంటర్ కి తెలుగు పంచ్ డైలాగ్స్ ఇస్తే ఎలా చేస్తాడు? మామూలుగా మనకి క్రికెట్ కామెంటరీ చూస్తుంటాం, వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారంటే, చాలా ఏదో కొంపలు అడిపోతున్నట్టు, వెనకాల నుంచి ఎవరో తొడుతున్నట్టు మాట్లాడుతుంటారు. Wow, this is 4 runs, what a shot, it's going every time. పొరపాటున ఆయన తీసుకెళ్లి ఛత్రపతి సినిమాలో హీరోయిన్ గాని పెట్టాం అనుకో, ఎలా ఉంటుంది? వావ్, అప్పలనాయుడు ఇస్ కమింగ్, యా అప్పలనాయుడు, వావ్ ఇదే 40 ఎండు గెచ్చాం, కుడి గెచ్చాం, కన్నీళ్ళు తగ్గ, వావ్ ఇప్పుడు కన్నీళ్ళు మంటాయి. చిరంజీవి గారి డైలాగ్ ఉంది ఇంద్రా సినిమాలో, ఏది రాననుకున్నారా రాలేననుకున్నా, అదే డైలాగ్ ఒక క్రికెట్ కామెంటరీ చెప్తే అలా ఉంటుంది.
వావ్ రాలనుకున్నారా కాశీకి పోయాడు కాషాయ మనిషి అయిపోయాడు వారణాసికి పోయాడు వరుసలు మార్చాడు అనుకున్నారా అదే రక్తం అదే పౌరుషం ఓ ఇట్ ఇస్ సమరసింహారెడ్డిలో బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్ ఉంది అరే నీ ఇంటికి వచ్చా అది కామెంటరీస్ వావ్ నీ ఇంటికి వచ్చా నీ నెట్టింటికి వచ్చా అవసరమైతే నీ బాత్రూమ్ లో కూడా వస్తా వీరరాఘవరెడ్డి నీ మూతి మీద మొలిచిన మొలతాడైతే నీ మూతి మీద మొలిచిన మొత్తవాడైతే నువ్వు సీమలో పుట్టినవాడైతే రా కత్తులతో కాదు కంటి చూపుతో చంపిస్తా వావ్ 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 ఇట్ ఇస్ 6 runs ఆటో వాళ్ళ గురించి చాలా కబుర్లు చెప్తూ వాళ్ళ గురించి కామెడీ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ది క్రేజీ లోబో. మీరందరూ చూస్తున్నారు హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది ఒకటి చార్మినార్ సిగరెట్. హైదరాబాద్ లో కూడా కొంచెం స్మార్ట్ పంక్ చిచోరా లోకల్ ఎగ్జాంపుల్ లైక్ నీ పోరలు ఉంటారు. ఎట్లయినా పోరి ఉండని ఐ లవ్ యూ చెప్పేస్తా పోరిని. అయితే ఇట్లనే మా రవి అన్న అంటాడు అరే లోబో కాయరేతు అరే ఒక పని చేయరా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లా ఇంజనీరింగ్ కాలేజ్ పటాస్ ఉంటారు రాబో అంటే నేను ఏం చేసిన బస్ ఎక్కి రైల్వే స్టేషన్ పోయినా. నేను పోయి ఒక పోరిని చూస్తే ఇట్లా చూసి ఏ క్యా బోల్తీ తూ అని నేను ఒక పోరిని ఇట్లా చూసి చెప్తా. కానీ నేను మర్చిపోయాను 2016 జనరేషన్ ఇట్లా ఉంగే వరకు పోరీలు మొత్తం సామాన్లు గోల్ చేస్తారని మర్చిపోతున్నాను. పోయి దానికే శని తలిగి దానికే పోయి పట్టుకున్నా. ఆతిక్య ఖండాల అంటే ఇది పోరి నడు నడు నడురా నడురా బాలకో నడు 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 అది. సో వాట్ ఐ వాంట్ టు టెల్ అంటే అడ్వాన్స్ అంటే బే అడ్వాన్స్ ఉన్నారు పోరీ కట్ చేస్తే మళ్ళా ఎవరు వచ్చారు తెలుసా ఇక్కడ ఒక ఎలిఫెంట్ వచ్చింది. ఒక ఎలిఫెంట్ స్లోగా బేగంపేట నడుచుకుంటూ వెళ్ళింది. అట్లా చక్కగా వరంగల్ పోయింది. కాదు బేగంపేట నుంచి వరంగల్. ఏ ఊకోని తల్లి వరంగల్ పోయింది. వరంగల్ కాడ ఫుటేజ్ ఉంటది అది టోల్ గేట్ వాడు చూస్తాడు పైసలు తీసుకుంటాడు కానీ పంపియాడు బయట. ఎందుకు చెప్పు. ఎందుకంటే 2 వీలర్ 4 వీలర్ 8 వీలర్ వెళ్ళాలి కదా దీనికి వీల్స్ ఉండవుగా. ఆన్సర్ ఇచ్చినోనికి జబర్దస్త్ వాచ్ గిఫ్ట్ ఇస్తున్నా. డూప్లికేట్ నోట్ అది కూర్చున్నా నన్ను అమ్మో నాకు సిగ్గులేదు అడగని. ఓడిపోతే చెప్పండి నేను చెప్తా. సరే చెప్పు. ఒప్పుకోవాలి ఓడిపోయాం అందరని. మీరు కొట్టారు కదా నాకే తెలియదు పోయి. మళ్ళా ఎవరు వచ్చారు చెప్పండి. మళ్ళీ వెళ్ళిపోయారని చెప్పుచ్చు కొడతా. మళ్ళా ఎలిఫెంట్ వాళ్ళ చిన్న కొడుకు వచ్చాడు. అయితే ఆ ఎలిఫెంట్ వాళ్ళ చిన్న కొడుకు బ్లూసీ హోటల్ తెలుసుగా సికింద్రాబాద్ లో ఆడ నుంచి చక్కగా పోయి ఫ్లైఓవర్ ఎక్కింది. అయితే ఏడ తెలియనం తెలుసా ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ఉన్నదా సెంటాన్స్ దగ్గర ఉన్నదా ఫ్లైఓవర్ కీసే స్కూల్ ఏడుంది. అరే బాబా పరేడ్ గ్రౌండ్ ఫ్లైఓవర్ ఉంది లేదా ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళాం అనుకో మెట్రో రైల్ అవుతుందాడా. అవును అక్కడ పోగానే యాకుబాయ్ వాళ్ళ చిన్న కొడుకు ఉన్నాడు తెలుసా నీకు. యాకుబాయ్ చిన్న కొడుకు కాదు నీ రెండో పిల్లం పెద్ద కొడుకాడు. వారికి 4 పోలికలు ఉన్నాయి ఈయన కొడుకు ఎట్లయితాడు. సో అవన్నీ కట్ చేస్తే ఆ ఎలిఫెంట్ వాళ్ళ చిన్న ఎలిఫెంట్ ఎక్కడ వెళ్ళింది. నేను ఒక క్వశ్చన్ అడుగుతా దానికి ఆన్సర్ చెప్పు దాని తర్వాత నేను. సరే ఒక ఎలిఫెంట్ వచ్చి బౌ 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 అన్నది ఎందుకు చెప్పు. ఎందుకంటే దాని పైకన వచ్చిందని. రే ఆన్సర్ చెప్పేసి మేము ఓడిపోయాం. మా ఇంటి పక్కన కుక్క పేరు ఎలిఫెంట్. ఓకే థ్యాంక్ యూ అండి. యా చెన్నైకి ఎందుకు తేలింది ఎక్కడో నాకు కూడా తెలియదు. మా క్రేజీ లోబో అన్నకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు. మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇరిటేటింగ్ కాల్స్ వస్తే మీ ఫీలింగ్ ఏంటి? హలో హలో నమస్కారం అండి. నేను కిషోర్ అండి.
కిషోర్ గారు బాగున్నారా? ఏమండి మేము ఒకటి అడగాలనుకుంటున్నాండి. అడగండి. మీ దగ్గర బట్టన్ చక్కగా కుట్టేటోడు లేడా? హలో సార్ 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 వినొస్తుంది. పాట పాట కావాలి సార్. ఏ పాట కావాలి? మీ జుట్టు ఎందుకు సార్ అట్లుంటది? హలో హలో సార్ మీరు యాంకరింగ్ బాగా చేస్తారు సార్. థ్యాంక్ యూ మా. సార్ మీ చెప్పులు ఎందుకు ఇట్లున్నాయి సార్? అరే హలో, మీకోసం మంచి పాట చూడండి, ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక కాల్ తీసుకుందాం. లెట్స్ టేక్ అప్ అ లవ్లీ కాల్. హూ గోనా బి గెస్ట్? జస్ట్ చెక్ అవుట్. హలో హలో, నమస్కారం అండి. శ్రీముఖి లేదండి? లోపు ఒక చిన్న డౌట్ వచ్చింది. చెప్పమ్మా. మీరు రోజు గుడికి వెళ్తారా? సాయిబాబా టెంపుల్ వెళ్తాను మా. ఎందుకంటే మీ చెప్పులు చూసి డౌట్ వచ్చింది. సార్ నాకు సాంగ్ కావాలి. ఏ పాట? అయితే ఓకే, సాంగ్ కావాలి. బాయ్ మామ, ఫోన్ పెట్టినా. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. ఓకే, మరి ఇవాళ ఎపిసోడ్ లో బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు, కార్తిక్. కార్తిక్ అద్దం ముందు అమ్మాయిలు అబ్బాయిలు చేసే పనులు ఏంటి? చూడ్డానికి షకిలా ఉంటారు కానీ సన్నీ లియోన్ లెక్క ఫీల్ అవుతుంది.